గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సో మనకైతే నిన్న సిపిగెట్ ర్యాంక్ కార్డ్స్ అయితే రిలీజ్ అయినాయి. అందరూ మీ ర్యాంక్ అయితే చూసుకున్నారు. అండ్ ఈ రోజు పొద్దున ఈనాడు న్యూస్ పేపర్లో అయితే పొద్దున లేవగానే చూసిన ఫోన్ ఆన్ చేసేసరికి అన్ని కామెంట్స్ ఉన్నాయి. నాకు అర్థమవుతుంది. సో వీడియోస్ అయితే చేస్తా, సబ్జెక్ట్ వైజ్ కట్ ఆఫ్ వీడియోస్, ప్రతి సబ్జెక్టుకి ఒక్కొక్క వీడియో చేస్తా అని చెప్పిన. అది చేస్తే ఒక్క వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది ఏ యూనివర్సిటీలో ఎంతెంత ర్యాంక్ వచ్చింది అని. సో దాని మీదనే నేను చేస్తా వీడియోస్ ఈరోజు రేపు. చాలా టైం ఉంది, ఇంకా టెన్షన్ ఏం పడకండి. అండ్ ఈనాడు న్యూస్ పేపర్లో అయితే మీకు సంబంధించింది వచ్చింది, సిపిగెట్కి సంబంధించింది. సో చూసుకోండి, హెడ్డింగ్ ఏం పెట్టిందంటే సిపిగెట్లో 61,000 మంది పాస్ అయ్యారట ఎగ్జామ్. ఇక్కడ ఏమి ఇచ్చిందనేది చూద్దాము, ఓకేనా. సో గర్ల్స్కి ఎక్కువ ఉంది ఇక్కడ చూడండి, 66 ఉత్తీర్ణతలో 66% మంది అమ్మాయిలు అని ఇచ్చిండు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 12th నుంచి తొలి విడతల కౌన్సిలింగ్ అని ఇచ్చిండు. సో ఈ మంత్ 12th నుంచి. సో ఇక్కడ న్యూస్ ఏమి ఇచ్చిండు అనేది ఫస్ట్ చదువుదాం, మీకు యూజ్ అవుతుంది. ఈనాడు వాళ్ళు ఏమి ఇచ్చారు సిపిగెట్కి రిలేటెడ్ అంటే, రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల్లో పరిధిలో సంప్రదాయ పీజీ కోర్సులైన ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి తదితర సీట్ల భర్తీకి నిర్వహించిన ఉమ్మడి పీజీ పరీక్ష సిపిగెట్ 94.57% ఉత్తీర్ణులయ్యారు. అండ్ కొంతమంది ఒక 3,000 మెంబర్స్ దాకా ఫెయిల్ అయినట్టున్నారు. మొత్తం 64,000 రాస్తే 61,000 క్వాలిఫైయర్ ఎగ్జాము. 25 మార్క్స్ రాకపోతే డిస్క్వాలిఫై అవుతారని చెప్పిన కదా. సో డిస్క్వాలిఫై అనేది కొంతమంది అయ్యారు, ఒక 3,000+ మెంబర్స్ అయితే డిస్క్వాలిఫై అయ్యారు అని ఇక్కడ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గర్ల్స్కి 66% క్వాలిఫై అయ్యారట. క్వాలిఫై అయిన ప్రతి 100 మందిలో 66 మంది గర్ల్సే ఉన్నారు. సో అది. నెక్స్ట్ వచ్చేసి ఇంకేమి ఇచ్చారంటే ఇంపార్టెంట్ది, డిగ్రీ పాస్ అయిన వారిపై అధ్యయనం. సో చాలామంది పీజీ కోర్సెస్ అనేది జాయిన్ అవుతలేరు, ఓకేనా. చాలామంది డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ అనేది తీసుకుంటలేరు. ఇక్కడ చూడండి, సో మొత్తం 278 కాలేజీలలో 42,000 పీజీ సీట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో సీట్ల కంటే ఉత్తీర్ణులు అధికంగా ఉన్న చివరకు ఆయా కోర్సులో కేవలం 25,000 మందే చేరుతున్నారు. అంటే 42,000 సీట్లు ఉన్నాయి పీజీ మన స్టేట్లో, కానీ యావరేజ్గా 25,000 మంది పీజీలో సీట్స్ ఫిల్ అవుతున్నాయి, మిగిలిన సీట్స్ అన్ని ఖాళీగా ఉంటున్నాయి. సో పీజీ అనేది ఎక్కువ మంది చేస్తలేరు అని అంటున్నారు. అది కూడా నిజమే, చాలామంది డిగ్రీ అయిపోయిన తర్వాత స్టడీ బంద్ చేస్తున్నారు అండ్ పీజీకి ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. కొంతమంది బీఈడీ సైడ్ వెళ్తున్నారు, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి పీజీలో తక్కువ మంది చేరుతున్నారని ఎంఎస్సి, ఎంబీఏ, బీఎడ్, బీపెడ్ తదితర కోర్సుల్లో మరికొన్ని వేల మంది చేరుతున్నారని వివరించారు, ఓకేనా. సో మెయిన్ ఏంటంటే మనకి ఇక్కడ ఇంకొక పాయింట్ ఏమి ఇచ్చిందంటే, ఈ నెల 12వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది, సెప్టెంబర్ 9కి ఫస్ట్ పేజ్ అనేది ఎండ్ అవుతుంది. డేట్ అనేది ఎక్స్టెండ్ చేస్తారు, ఓకేనా. మీకు టైం ఇస్తారు. ఈ డేట్స్ ఫిక్స్ కాదు, ఇవి ఫిక్సే, కానీ మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారు. ఒకవేళ ఆ టైం వరకు ఒక టైం సరిపోకపోతే మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తాడు. ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ డేట్ ఎక్స్టెండ్ చేస్తారు. సో దానికి టెన్షన్ పెట్టుకోకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, సిపిగెట్ కన్వీనర్ పాండురంగారెడ్డి మాట్లాడుతూ, ఏప్రిల్ 1 తర్వాత పొందిన కుటుంబ వార్షిక ఆదాయము అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఏప్రిల్ 1 తర్వాత తీసుకున్న అయితేనే వ్యాలిడ్ అవుతుందని మెన్షన్ చేసిండు ఇక్కడ స్పెషల్లీ. అందుకే చెప్తున్నా, స్పెషల్గా ఏప్రిల్ 1 తర్వాత అని మెన్షన్ చేసిండు. ఇక్కడ చూడండి, సమర్పిస్తేనే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అర్హత ఉంటుందని చెప్పారు. మీన్స్ ఏప్రిల్ 1 తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, లేకపోతే మీకు ప్రాబ్లం అవుతుంది. సో ఇది చూద్దాం. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో చెప్పిన కదా, బాయ్స్ అయితే 24,000 అప్లై చేసుకున్నారు. సో లాస్ట్కి పాస్ అయిన వాళ్ళు 20,000 ఉన్నారు. గర్ల్స్ కూడా 48,000 అప్లై చేసుకున్నారు. లాస్ట్కి పాస్ అయిన వాళ్ళు 40,000 ఉన్నారు. సో కొన్ని సబ్జెక్ట్స్ అయితే మెన్షన్ చేసిండు ఇక్కడ, అన్ని మిగిలిన సబ్జెక్ట్ల గురించి మెన్షన్ చేయలేదు. అండ్ నాకు కూడా తెలియదు సబ్జెక్ట్ వైజ్ ఎంతమంది అప్లై చేసుకున్నారు అని. అండ్ చూసుకుంటే ఇక్కడ ఇన్కమ్ టోటల్ క్వాలిఫై అయిన వాళ్ళు ఎంకమ్లో 44,000+ ఉన్నారు, ఆల్మోస్ట్ 5,000. అండ్ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 4,000+. ఎంఎస్సి కెమిస్ట్రీ కూడా 4,000+, జాలజీ కూడా 4,000+. సో మినిమం 3 to 5K మధ్యలో ఉంటుంది ఏ సబ్జెక్ట్ అయినా కానీ నార్మల్గా. సో నార్మల్గా మంచి సబ్జెక్ట్ అయితే 3 to 5K మెంబర్స్ ఉంటారు. ఓన్లీ మెయిన్ క్యాంపస్లోనే ఉంది, ఓన్లీ కేయూ క్యాంపస్లోనే ఉంది. కొన్ని రేర్ కోర్సెస్ ఉంటాయి కదా, అవి అయితే జస్ట్ ఒక 1,000-1,500 మంది అప్లై చేసుకుంటారు అంతే, అంతకు ఎక్కువ ఉండదు. నెక్స్ట్ తొలి విడత ఆగస్టు 12 నుంచి 21 వరకు రిజిస్ట్రేషన్ అని ఇచ్చిండు. ఆన్లైన్ ధృవపత్రాల పరిశీలన అంటే ఆన్లైన్లోనే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ జరుగుతుంది, ఓకేనా. సో మీకు సంబంధించిన మెమోస్ అన్ని రెడీ చేసి పెట్టుకోండి. 21 వరకు ఉంది ఛాన్సు. ఈ 21 కాస్త కంపల్సరీ 90% ఎక్స్టెండ్ చేస్తారు, ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ కదా. ఇప్పుడు
బీఈడీ వాళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళకి ఓపెన్ డిగ్రీ వాళ్ళు ఉన్నారు, ఇంకా రిజల్ట్స్ రాలేవు. అండ్ మనోళ్ళు కూడా కొన్ని యూనివర్సిటీస్ మొన్ననే రిజల్ట్స్ ఇచ్చినాయి, వాళ్ళకి మెమోస్ రావాలి. మెమోస్ వచ్చిన తర్వాతనే టీసీ ఇస్తారు, మైగ్రేషన్ కానీ స్టడీ సర్టిఫికేట్లు కానీ ఇస్తారు. సో దీనికి టైం పడుతుంది కాబట్టి సో 99% ఈ 21 డేట్ అనేది మీరు ఫిక్స్ అని ఏం కాకూరి, భయపడకూరి. ఫస్ట్ ఫేజ్ అనేది ఇప్పుడే ఫస్ట్ ఫేజ్ కాబట్టి 60,000 మంది క్వాలిఫై అయ్యారు కాబట్టి డేట్ ఎక్స్టెండ్ అనేది 100% ఒక 3-4 డేస్ 5 డేస్ మళ్ళీ చేస్తారు, ఎక్స్టెండ్ చేస్తారు. ఓకేనా. సో టైం సరిపోకపోతే ఎక్స్టెండ్ చేస్తారు. సో మ్యాక్సిమం ఎవ్రీ ఇయర్ చూస్తూనే ఉన్నాం కదా, సో దానికి టెన్షన్ అయితే పెట్టుకోకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఎట్లా చేసుకోవాలని డీటెయిల్గా చెప్తా వీడియో. అది స్టార్ట్ అయిన తర్వాత ఇన్ డీటెయిల్గా ఎట్లా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తే మనం తొందర క్వాలిఫై అవుతామని చెప్తా. అది సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఆన్లైన్లో సర్టిఫికేట్స్ అయిపోయిన తర్వాత మీకు ఓకే సక్సెస్ఫుల్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ ఉంటుంది. సో 21కి ఇది అయిపోతే 27 to 30 అంటే 27, 28, 29, 30 4 డేస్ వెబ్ ఆప్షన్స్కి ఇచ్చిండు. సో ఈ 4 డేస్లో వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలంటే మీ ఇష్టం ఉన్న వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మొత్తం ఉస్మానియా మీ కోర్స్ అవైలబుల్ ఎక్కడెక్కడ ఉంది, ఏ యూనివర్సిటీలు ఉంది, ఏ పీజీ కాలేజెస్లో ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్లో అవైలబుల్ ఉందని మొత్తం చూపిస్తుంది. సో అందులో మీరైతే పెట్టుకోవచ్చు. లైక్ ఫస్ట్ అయితే అందరూ ఓయూ పెట్టుకోవాలి. ఓయూ తర్వాత నెక్స్ట్ టాప్ 2 కేయూ, తర్వాత తెలంగాణ యూనివర్సిటీ టీయూ, ఇక తర్వాత ఎంజీయూలు కానీ లేదంటే పాలమూరు కానీ లేదంటే శాతవాహన కానీ ఇట్లా పెట్టుకోవాలి. సో ఏదో ఒక యూనివర్సిటీలో నేను సీట్ వస్తే నేను క్యాంపస్లో ఉంటా అనుకునే వాళ్ళు ఇట్లా పెట్టుకోవాలి. లేదు మా నియర్ బై డిస్టిక్లో దగ్గర కాకతీయ ఉంది, లేదంటే మా దగ్గరలో శాతవాహన ఉంది అనుకుంటే సో మీ దగ్గర ఉన్న యూనివర్సిటీకి వెళ్ళాలనుకుంటే దాన్నే ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోవాలి. లేదు ఏదో ఒక యూనివర్సిటీ మంచి యూనివర్సిటీ చదవాలనుకుంటే ఇట్లా పెట్టుకోవాలి వెబ్ ఆప్షన్స్. సో వెబ్ ఆప్షన్స్ వరకు ఎట్లా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలని కూడా మనం క్లారిటీగా డిస్కషన్ చేద్దాం, అప్పుడు ఫోన్లోనే పెట్టుకోవచ్చు. సో 30కి అయిపోయిన తర్వాత వితిన్ 3 డేస్లో సో ఒక 4 డేస్ టైం తీసుకొని సెప్టెంబర్ 4కి సీట్ల కేటాయింపు, అంటే సెప్టెంబర్ 4కి సీట్ల కేటాయింపు అనేది ఉంటుంది. ఓకేనా. సెప్టెంబర్ 4కి నెక్స్ట్ వచ్చేసి సీట్ అంటే అలాట్మెంట్ అయిన తర్వాత 9వ తేదీ వరకు కళాశాలలో రిపోర్టింగ్ అడుగు. అంటే మనం నీకు ఒకవేళ సీటు నచ్చితే పోయి టీసీ ఇచ్చి జాయిన్ కావాలి. లేదంటే ఈ సెప్టెంబర్ 9 వరకు ఒక 700 రూపీస్ కట్టాలి. 700 రూపీస్ కడితే ఆన్లైన్లో సీట్ కన్ఫర్మ్ అవుతుంది. తర్వాత సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ సెకండ్ పేజ్ గురించి స్పెషల్గా ఏమి ఇచ్చిండు, సెకండ్ పేజ్ అనేది ఇప్పుడే స్టార్ట్ కాదు. సెకండ్ పేజ్ అనేది సెప్టెంబర్ 15 తర్వాత స్టార్ట్ అవుతుంది. సెకండ్ పేజ్ సో ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారు. సో రెండో విడత కౌన్సిలింగ్ సెప్టెంబర్ 15 తర్వాత అని మెన్షన్ చేసిండు. సెప్టెంబర్ 15 తర్వాత మళ్ళీ సెప్టెంబర్ 15 తర్వాత సెకండ్ పేజ్ అంటే మళ్ళీ సేమ్ ఆన్లైన్ సర్టిఫికేషన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఉంటుంది, మళ్ళీ సీట్ అలాట్మెంట్ ఉంటుంది. అంటే దీనికి ఈజీగా 10 డేస్ ఈజీగా వెళ్తుంది, 10 to 15 డేస్ మళ్ళీ దానికి వెళ్తుంది. మళ్ళీ సెకండ్ పేజ్ అయిపోయిన తర్వాత థర్డ్ పేజ్ ఉంటుంది. ఆ థర్డ్ పేజ్లో కూడా మళ్ళీ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్, మళ్ళీ వెబ్ ఆప్షన్స్, మళ్ళీ సీట్ అలాట్మెంట్. అంటే సెప్టెంబర్ మొత్తం దీనికే పోతుంది. అక్టోబర్ 1 నుంచి దసరా హాలిడేస్. సో మీ హాస్టల్ అక్టోబర్ దసరా హాలిడేస్ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఓకేనా. సో ఇది దీనికి సంబంధించింది. ఇది డేట్స్ అయితే మంచిగా గుర్తుపెట్టుకోండి. ఆగస్టు 12 to 21 ఉంది. 21 డేట్ ఎక్స్టెండ్ చేస్తారు. మళ్ళీ చెప్తున్నా, అంటే అప్పటి వరకు టైం సరిపోకపోతే రిజల్ట్స్ రాకపోతే ఎట్లా అని భయపడకండి. ఏ ఇయర్ అయినా కానీ మినిమం డేట్ అయితే ఎక్స్టెండ్ చేస్తారు ఫస్ట్ పేజ్ కాబట్టి. ఓకేనా. సో సీట్ అలాట్మెంట్ అయితే సెప్టెంబర్ 4 అవుతుంది. మళ్ళీ సెప్టెంబర్ 15 నుంచి సెకండ్ పేజ్ స్టార్ట్ అవుతుంది. థర్డ్ పేజ్ అయిపోయేసరికి సెప్టెంబర్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది సెప్టెంబర్లో. సో మీ హాస్టల్స్ కూడా సెప్టెంబర్ ఎండింగ్ స్టార్ట్ అవుతాయి. అది దసరా హాలిడేస్ తర్వాతనే మీకు అలాట్ చేస్తారు, ఓపెన్ చేస్తారు హాలిడేస్. సో అది మాత్రం ఈజీగా అర్థమవుతుంది. రిగార్డింగ్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ డౌట్స్ ఉంటే సో కమెంట్ చేయండి. ఈ రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు, పాస్ అయిన వాళ్ళు మీ కాలేజ్కి వెళ్ళి టీసీకి అప్లై చేసుకోండి. ఇన్స్టాంట్ సప్లిమెంటరీ ఉన్న వాళ్ళకి, సప్లీలలో పాస్ అయిన వాళ్ళకి, ఇన్స్టాంట్ సప్లీ ఉన్న వాళ్ళకి సో సెప్టెంబర్ 15 నుంచి మనకి సెకండ్ పేజ్ స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ అప్పుడు ఉంటుంది, ఆన్లైన్ సర్టిఫికేషన్. అప్పటి వరకు మీ డిగ్రీ పాస్ అవుతారు, ఇన్స్టాంట్ సప్లీ కూడా పాస్ అవుతారు. సెకండ్ పేజ్ కానీ థర్డ్ పేజ్ కానీ ఉంటుంది. ఈ డేట్స్ అన్నీ ఇప్పుడు చెప్పారు కదా, ఎక్స్టెండ్ అవ్వకుండా పోతాయి. ఓకేనా. ఒక 2-3 డేస్ 5 డేస్ అనుకుంటే ఎక్స్టెండ్ చేస్తారు, అంటే ఇక్కడ టైం సరిపోకపోతే స్టూడెంట్స్ కోసం. సో దాన్ని మీరు పెట్టుకోండి మైండ్లో. సో ఇప్పటివరకు అయితే 21 లాస్ట్ డేట్ అన్నారు కాబట్టి మ్యాక్సిమం 21 వరకు మీ సర్టిఫికేట్స్ రెడీ చేసుకునేటట్టు చూసుకోండి. ఈ ఆగస్టు 12 అన్నారు కదా, ఆగస్టు 12 రోజు స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ వరకు ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్. ఎట్లా చేసుకోవాలి అనేది నేను ఫోన్లో వీడియో పెడతా. ఆగస్టు 12 రోజు కానీ 13 రోజు కానీ ఇన్ డీటెయిల్గా పెడతా. సో అంతకు మించి ఏం లేదు. సో బాగా డీప్ థింక్ అయితే చేయకూరి, సర్టిఫికేట్స్ రెడీ చేసుకోరి, సింపుల్గా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వీడియోస్లో చెప్తా సబ్జెక్ట్ వైజ్ కట్ ఆఫ్ వీడియోస్, ఏ యూనివర్సిటీకి ఎంతెంత అని దాని గురించే చెప్తా. అది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటున్నా అంతే.
సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో సైనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. సో అంతే, వీడియోని అయితే లైక్ చేయండి సో దట్ వీడియో పుష్ అవుతుంది యూట్యూబ్లో, ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది.